హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్య చాణక్య వ్లాగ్స్. మేమైతే శ్రీశైలం వెళ్తున్నామండి. సో మార్నింగ్ 5:30 వరకు ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయాము. సో టిఫిన్ అంతా కూడా ఏం చేయలేదని చెప్పేసి మధ్యలో ఆగి టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇదైతే సడన్ ప్లాన్ అండి, ముందు రోజే అనుకున్నాము. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ నాకు ఇదైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అది కూడా కార్తీక మాసంలో రావడం ఇంకా హ్యాపీనెస్, చాలా డబుల్ హ్యాపీనెస్ అనిపించింది నాకైతే. మనం అనుకుంటే అక్కడికి వెళ్ళమండి, ఆ దేవుడు అనుగ్రహిస్తే, దేవుడు మనం అక్కడికి రావాలని దేవుడు కోరుకుంటేనే మనం అక్కడికి వెళ్తాము. నాకు అప్పుడు ఆ క్షణంలో అది నిజం అనిపించింది. సో చాలా బ్లెస్డ్ అనిపించింది ఇక్కడికి రావడం అయితే. ఇంకా దారిలో అయితే దిండి రిజర్వాయర్ కనిపించిందండి, స్టార్టింగ్లో చూసారు కదా. సో ఇంకా అక్కడ చాలామంది అయితే ఆగేసి ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకుంటున్నారు. అండ్ వ్యూ కూడా చాలా బాగుండే. మేము కూడా ఒక 15 మినిట్స్ అక్కడ ఆగి ఫొటోస్ వీడియోస్ అవన్నీ కూడా తీసుకున్నాము. అండ్ ఇక్కడ కొండలు, గ్రీనరీ ఎంత బాగుందో చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. కార్తీక మాసం కాబట్టి చాలా రష్ ఉన్నారండి. ఇంకా జనాలు అయితే బస్సులలో, కార్లలో, బైక్స్ మీద కూడా వస్తూనే ఉన్నారు. మనకి శ్రీశైలంలో మెయిన్గా చూడవలసిన ప్లేసెస్ ఒక 5-6 అయితే ఉన్నాయండి. ఫస్ట్ అయితే సాక్షి గణపతి, అండ్ ప్రధాన దేవాలయం హటకేశ్వరం, ఇంకా పాలధార, పంచదార, వీరభద్రుడి గుడి అండ్ శిఖరం అండి. సో ఇంకా అమ్మవారిది కూడా ఒక టెంపుల్ ఉంది, అడవిలోకి ఉంటుందంట. సో మేము వెళ్ళిన టైంకి అయితే లోపలికి అలౌ లేదని చెప్పారు. ఇక్కడ మధ్యలో అయితే ఆగామండి. ఇంకా మా పాప సోడా కావాలని చెప్పింది. సో తాగడానికి అయితే ఇక్కడ ఆగాము. అండ్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుండే. అండ్ నేను షార్ట్ వీడియోస్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నానండి శ్రీశైలం ఇంకొన్ని. ఎవరైనా చూడనట్లయితే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ నుంచి అయితే గ్రీనరీగా వాటర్ అంతా కూడా. అండ్ మేము వెళ్ళిన టైంలో అయితే ఉసిరికాయలు ఇలా బుట్టలలో పోసి మరి అమ్ముతున్నారు. అండ్ ఇంకా కార్తీక మాసంలో సీజన్ కాబట్టి ఉసిరికాయలు ఎక్కువగా వస్తుంటాయి కదా. ఇంకా పచ్చడి పెట్టుకోవడానికి కానీ, తినడానికి కానీ ఉప్పు, కారం అవన్నీ కూడా వేసిస్తున్నారు. సో మేము ఆగిన దగ్గర లెఫ్ట్ సైడ్లో ఒక చెట్టు ఉందండి. సో ఆ షాప్ అతను ఇలా మంచిగా ఫ్రీగా తెంపించారు మా పాప అడగగానే. అండ్ చాలా బాగా అనిపించింది. అమ్మవారి టెంపుల్ అని చెప్పాను కదండి, అదైతే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ అండి. అది అడవి లోపల ఉంటుందంట. సో మేము వెళ్ళిన మంత్లో అయితే క్లోజ్ ఉంటుందంట అది. సో ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళలేకపోయాము. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేస్తాము. శ్రీశైలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్న పవిత్ర క్షేత్రం అండి. అండ్ ఇది ఒకటి కాదు, జ్యోతిర్లింగం అండ్ శక్తిపీఠం రెండు కలిసి ఉన్న అత్యంత అరుదైన దేవస్థానం. ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ భ్రమరాంబిక అమ్మవారు భక్తులను కటాక్షిస్తూ కాపాడుతుంటారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం, 18 శక్తిపీఠాల్లో ఒకటి శ్రీ భ్రమరాంబిక శక్తిపీఠం. శివశక్తులు కలిసి పూజలు అందుకునే అత్యంత పవిత్ర స్థలం. పాతాళ గంగలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే పాపాలు క్షయిస్తాయని విశ్వాసం. శ్రీశైలం గురించి ఇంకా చాలా అంటే చాలా ఉందండి తెలుసుకోవడానికి. అండ్ నాకు కొంచెం తెలిసిన విషయం మీతో నేను షేర్ చేసుకున్నాను. అండ్ మేమైతే పాతాళ గంగ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంటి దగ్గర స్నానం అంతా కూడా చేసి ఫ్రెష్ అప్ అయి వచ్చాము కాబట్టి ఇప్పుడు జస్ట్ వాటర్లోకి దిగేసి చల్లుకున్నాము వాటర్. ఇంక ఇక్కడ దీపం పెడితే మంచిదని చెప్పేసి ఇంకా బయట అక్కడ దొరుకుతున్నాయి దీపాలు, అవన్నీ కూడా తీసుకున్నాము. అండ్ కొబ్బరికాయలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి. నేను ముందు రోజే డీమార్ట్కి వెళ్ళాము, సో అక్కడే తెచ్చుకున్నాము. సో ఇక్కడే చాలా తక్కువ అనిపించింది ప్రైస్. ఇంటి డీమార్ట్లో 40 రూపీస్ అలా పెట్టి తెచ్చుకున్నాము. ఇక్కడ 25 రూపీస్ అలా ఉంది. అండ్ గుడి దగ్గర కూడా మనకి సేల్ చేస్తున్నారు కొబ్బరికాయలు అవన్నీ కూడా. సో గుడి దగ్గర ఎక్కువగా ప్రైస్ ఉంటుందని చెప్పేసి ఇంటి దగ్గర నుంచే అలా తీసుకొని వస్తుంటారు ఓన్ వెహికల్స్లో వచ్చేవాళ్ళు. సో ఇక్కడ కూడా దొరుకుతుంటాయండి కొబ్బరికాయలు, తీసుకోవచ్చు. అండ్ మేమైతే సాక్షి గణపతిని ఫస్ట్ ఇక్కడ దేవుడిని దర్శించుకుంటున్నాము. అండ్ మనము శ్రీశైలంకి వస్తే తప్పనిసరిగా సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలంట.
సో చాలా మంచిది అండ్ చాలా రష్ ఉండే, ఇంకా కార్తీక మాసం కదా. పురాణ కథ ప్రకారం భ్రమరాంబికా దేవి మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చిన ప్రతి భక్తుడి పేరును సాక్షి గణపయ్య తన దివ్య గ్రంథంలో శాశ్వతంగా నమోదు చేస్తాడని పురాణం చెబుతుందండి. అందుకే భక్తులు ముందుగా ఇక్కడికి వచ్చి గణపయ్యను నమస్కరిస్తారు. స్వామివారి దర్శనం అవ్వాలి, నన్ను గుర్తు పెట్టుకో గణపయ్య అని మౌనంగా కోరుకుంటారు. మా దర్శనం కూడా చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా జరిగిందండి. ఇంకా అక్కడ దర్శనం కాగానే ఇంకా మెయిన్ మల్లికార్జున స్వామి అండ్ భ్రమరాంబికా దేవి దర్శనం కోసం అయితే ఇక్కడికి వచ్చామండి. సో పార్కింగ్ అంతా కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది. సో అక్కడ కార్ పెట్టేసి ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ మధ్యలో ఇంకా వేరే టెంపుల్స్ వస్తాయి, అవన్నీ కూడా నేను చూపిస్తాను. సో మేమైతే ఇక్కడ పార్కింగ్ చేయడానికి అయితే వచ్చాము. అండ్ మేమైతే కార్ పార్కింగ్ చేసేసి ఇంకా టెంపుల్కి అయితే నడుచుకుంటూ వెళ్ళామండి. మధ్యలో వీరభద్ర స్వామి టెంపుల్ అయితే కనిపించింది. సో ఆ దేవుడి దర్శనం కూడా చేసుకున్నాము అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ వీరభద్ర స్వామి టెంపుల్ కూడా ఒక చరిత్ర ఉందండి. సో అది కూడా నేను చెప్తాను. ఈ ఆలయం దక్షిణ వైపున మల్లికార్జున స్వామి ప్రధాన గర్భాలయం సమీపంలో ఉందండి. ఆలయంలో వీరభద్ర స్వామి విగ్రహం ఉగ్ర రూపంలో చేతుల్లో ఆయుధాలతో దర్శనమిస్తాడు. ఇక్కడ వీరభద్ర హోమం, రుద్రాభిషేకం ప్రత్యేకంగా చేస్తారండి. శివరాత్రి, దసరా సందర్భాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ వీరభద్ర స్వామి దర్శనం చేసిన తర్వాత మల్లికార్జున స్వామి దర్శనం తప్పనిసరిగా చేయాలని నమ్మకం అండి. మేమైతే వీరభద్ర స్వామి దర్శనం చేసిన తర్వాత ఇంకా ప్రధాన దేవాలయం దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ రైట్ సైడ్లో మనకి చెప్పుల స్టాండ్స్ అవన్నీ కూడా ఉంటాయి. లోపలికి ఫోన్స్ అవన్నీ కూడా ఏం అలౌ ఉండదండి. సో ఫోన్స్ అన్నీ అక్కడ మనకి లాకర్స్ ఉంటాయి, సో అక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ చెప్పుల స్టాండ్స్ అవన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. సో వాళ్ళు మనీ అడుగుతారు, మీకు ఇష్టమైతే ఇవ్వండి, లేదంటే లేదు. ఇంకా లోపలికి అయితే మేము వెళ్తున్నాము. ఫోన్స్ అన్నీ కూడా యాక్చువల్లీ మాకు తెలియదు, తర్వాత ఫోన్స్ అన్నీ కూడా అక్కడ లాకర్లో పెట్టేయమని చెప్పారు. సో ఫోన్స్ అన్నీ కూడా అక్కడ లాకర్లో పెట్టేశాము. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఒక 20 minutes అయితే అక్కడ వెయిట్ చేసామండి. సో ఇంకా దాని తర్వాత నేనైతే ఇంటి దగ్గర నుంచే పులిహోర అవన్నీ కూడా మార్నింగే చేసుకొని వచ్చాను. ఇంకా లంచ్ అంతా కూడా అక్కడే కూర్చొని తిన్నాము కార్ దగ్గరే. అండ్ ఇంకా దాని తర్వాత ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి ఇక్కడ మెయిన్గా చూడవలసినవి. హటకేశ్వరం అండ్ ఇంకా పాలధార, పంచదార, ఇంకా శిఖరం కూడా ఉంది. సో శిఖరం అయితే మనకు వెళ్ళే దారిలోనే ఉందండి. అండ్ ఇంకా కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసేసి పాలధార, పంచదార ఇక్కడ చూద్దామని చెప్పి వచ్చేసాము. చాలా లోతుగా ఉంది అండ్ స్టెప్స్ కూడా ఉన్నాయి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇక్కడికి వస్తే. అండ్ దీనికి కూడా ఒక చరిత్ర ఉందండి. సో నేనైతే ఏంటి ఎలా ఉంటుంది అదంతా కూడా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో చాలా కోతులు కూడా ఉన్నాయండి ఇక్కడ. అండ్ ఇంకా లడ్డు, కొబ్బరి చిప్పలు అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నప్పుడు అవైతే మనుషుల మీదకి అలా దుంకేస్తున్నాయి. సో నేనైతే అలా కొంగు జాటికి పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాను. అండ్ ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా, మొత్తం గ్రీనరీగా కింద లోయలో ఉన్నట్టుంది. నేను శారీస్ కట్టుకొనే విజిట్ చేస్తానండి ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ కూడా. అండ్ నాకు ఇంకా కంఫర్ట్గా ఉంటుంది కదా, అలాంటి శారీస్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో నేను లాంగ్ డే అంతా కూడా హ్యాపీగా మంచిగా ఉంచేసుకోవచ్చు. సో నాకు ఈ శారీ అయితే చాలా నచ్చింది. అండ్ నేనైతే ఇది ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నానండి, పటోలా శారీ. సో చాలా కంఫర్ట్గా ఉండే. ఇది వచ్చేసి పాలధార అండి. అండ్ కొంచెం ముందుకెళ్ళాక అక్కడ పంచదార ఉంటుంది, అది చాలా పైనుంచి వచ్చేస్తూ ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది, ఇంకా మొత్తం లోయలాగా. సో ఇక్కడ నుంచి వెళ్తున్నాం కదా, ఇదైతే పంచదార అండి. సో పాలధారని ఇక్కడ విజిట్ చేశాక పంచదార దగ్గరికి అయితే ఇక్కడ వచ్చాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారండి ఇక్కడ స్టోరీ అయితే. పాలధార, పంచదార ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి. నాకు తెలిసిందైతే అర్జునుడు శివుడి కోసం ఘోర తపస్సు అయితే చేశాడండి ఇక్కడ. సో శివుడు అయితే ప్రత్యక్షం అయ్యాడంట. అండ్ ఒక 2 దారాలుగా విభజించి, ఒకటి పాలధార, ఒకటి పంచదార. పాలధార అనేది తెల్లగా ప్రవహిస్తూ ఉంటుంది అండ్ పంచదార తీయగా ఉంటుందని చెప్పి అంటున్నారు. సో ఇంకా వేరే స్టోరీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాక అయిపోయినాక ఇక్కడ హటకేశ్వరం అయితే వచ్చామండి. అండ్ పిల్లలు కాని వాళ్ళకి ఇక్కడ ముడుపు కడతారంట, చాలా మంచిదంట. సో ఒక 3 ప్రదక్షిణలు అలా చేసి ముడుపు అయితే కడుతున్నారు. అండ్ ఇక్కడ చిన్నగా అలా షాపింగ్ అయితే చేసేసాము. అండ్ ఇంకా ఫైనల్గా ఒకటి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఉందండి, అదే శిఖరం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా శిఖర దర్శనం అయితే చేసుకుంటారు.
మేము కార్ తీసుకున్నాక ఫస్ట్ ప్లేస్ అండి ఇక్కడికి రావడము, అది కూడా శ్రీశైలం కార్తీక మాసంలో. చెప్పాను కదా స్టార్టింగ్లోనే, చాలా బ్లెస్డ్ అనిపించింది. అండ్ మేము అనుకోకుండా వచ్చాము కదా, అది ఇంకా చాలా బాగా అనిపించింది. సో మేము కార్ తీసుకొని ఇక్కడికైతే ఒక చిన్న ట్రిప్ లాగా వచ్చామండి. అది డివోషనల్గా, అది కూడా శ్రీశైలంకి రావడం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ శిఖర దర్శనం అయితే చేసుకోవడానికి వచ్చాము. చాలా రష్ ఉన్నారు, ఎంత లైన్ ఉందో చూసారు కదా. సో మేము నార్మల్గా లోపలంతా తిరిగేసి ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా పైనకి ఎక్కడానికి అంత టైం లేకుండే, పాపతోని చాలా కష్టంగా ఉండే. ఇంకా మళ్ళీ అక్కడ క్లోజ్ చేస్తారు కదా గేట్స్ 9 o'clockకి. మేము ఇక్కడికి వచ్చేసి అదంతా చూసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నామండి. అండ్ మనకి ఇక్కడ నుంచి 95 kilometers వరకు, 90 kilometers వరకు అయితే పెట్రోల్ బంక్స్ అయితే లేవు. సో మీరు కొండపైనే ఎవరైనా ఓన్ వెహికల్ తీసుకొని వస్తే కొండపైనే ఫుల్ ట్యాంక్ చేయించుకోండి, లేదా వచ్చేటప్పుడు అయినా చూసుకోండి. ఇంకా మధ్యలో ఎక్కడ ఆగినా ఇబ్బంది అవుతుంది. సో మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కమెంట్.